హాయ్ హలో వెల్కమ్ టు అవర్ ఛానల్ ఎన్లైటన్ అమూల్య. దిస్ ఇస్ శ్రవంతి. ఈరోజు ఈ వీడియోలో మీకు లాస్ట్ ఇయర్ అంటే 2023లో జరిగినటువంటి టెట్ పేపర్ 2 మ్యాథమెటిక్స్ పేపర్ని ఒకసారి నేను ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. అంటే ఓన్లీ పేపర్ ప్యాటర్న్ ఎలా ఉంది, పేపర్ ప్యాటర్న్ అందరికీ తెలుసు, ఏ సబ్జెక్ట్లో ఎన్ని మార్క్స్, అంటే పేపర్ ఎలా ఉంది, ఈజీగా ఉందా, హార్డ్గా ఉందా, మోడరేట్గా ఉందా ఒకసారి చూడండి. ఇప్పుడైతే టెట్ వేయాలి అని చాలామంది డిమాండ్ చేస్తున్నారు. సో కొత్తగా టెట్ రాసే వాళ్ళు ఎవరైనా ఉంటే ఒకసారి ఈ వీడియో చూసి పేపర్ ఎలా వచ్చింది, ఈజీగా ఉందా, హార్డ్గా ఉందో చూసుకోండి. దీన్ని బట్టి మీ ప్రిపరేషన్ని కొనసాగించండి. ఓకే, లెట్స్ గెట్ స్టార్టెడ్. ఫస్ట్ టెట్ అయితే బైలింగ్వల్లోనే ఉంటుందండి పేపర్. చూడండి, బోధనా నిర్వహణ దశలో ఉపాధ్యాయుడు ఇలాంటి కృత్యాలలో నిమగ్నమవుతాడు. ఎలాంటి కృత్యాల్లో నిమగ్నమవుతాడు? భావనలను ప్రదర్శించుట, చర్చలను సౌకర్యవంతం చేయుట అనే కృత్యాలలో నిమగ్నుడవుతాడు. సెకండ్ క్వశ్చన్, 6 నెలల శిశువుకు కొత్త బొమ్మ ఇవ్వడమైనది. అతను బొమ్మను నోటిలో పెట్టడం ద్వారా దానికి ప్రతిస్పందిస్తాడు. ఇది పియాజే సంజ్ఞానాత్మక వికాస ప్రక్రియకు ఒక ఉదాహరణ. ఇది దేనికి ఉదాహరణ అంటే సాంశీకరణకి ఉదాహరణ. అప్పుడే జన్మించిన శిశువు ఏడుస్తున్నప్పుడు అతని శరీరం మొత్తం నిమగ్నమై ఉంటుంది. కానీ అతను పెరుగుతున్నప్పుడు అది స్వరపేటిక, కళ్ళకు మాత్రమే పరిమితమవుతుంది. ఇక్కడ ఇమిడి ఉన్న వికాస సూత్రం ఏంటంటే సాధారణం నుండి నిర్దిష్టతకు కొనసాగే సూత్రం. కోల్బర్గ్ ప్రకారం నైతిక వికాసంలోని ఈ దశలో మనస్సాక్షి వ్యక్తి ప్రవర్తనను మార్గనిర్దేశం చేస్తుంది. ఎక్కడ అంటే ఉత్తర సాంప్రదాయ స్థాయి 6వ దశలో చేస్తుంది. క్వశ్చన్ నెంబర్ 5, క్రింది వాటి నుండి వ్యక్త్యంతర భేదాలకు ఒక ఉదాహరణ గుర్తించండి. వ్యక్త్యంతర అంటే ఇద్దరు వ్యక్తుల మధ్య తేడా. వ్యక్తి అంతర్గత అంటే ఒకే వ్యక్తిలోని 2 గుణాలలో తేడా. ఇక్కడ ఏమడిగాడు? వ్యక్తి అంతర అంటే ఇద్దరు వ్యక్తుల్ని కంపేర్ చేయాలన్నమాట. భౌతిక రూపాన్ని మినహాయించి సమరూప కవలలు ఇద్దరు ఇతర అంశాలలో వేరువేరుగా ఉంటారు. ఒక వ్యక్తికి తనకు ఎప్పుడు బహుమతి ఇవ్వబడుతుందో తెలియదు. ఇచ్చట ఇవ్వబడిన పునర్బలనం ఏంటి అంటే చరశీల పునర్బలన నియమం. సన్నివేశాన్ని సమగ్రంగా ప్రత్యక్షీకరించడం ద్వారా ఒక విద్యార్థి అభ్యసించడం అనేది అంతర్దృష్టి అభ్యసనం. క్రింది వాటిలో ఒకటి కొండగుర్తు పద్ధతి కాదు. రీకాల్ పద్ధతి అనేది కొండగుర్తు పద్ధతి కాదు. ఒక విద్యార్థి చెదిరిన భావోద్వేగ స్థితి కారణంగా పాఠశాలలో సర్దుబాటు కాలేకపోతున్నాడు. ఉపాధ్యాయులు ఆ విద్యార్థిని గైడెన్స్ అండ్ కౌన్సిలింగ్ సెంటర్కు రెఫర్ చేశారు. ఆ విద్యార్థికి అందించాల్సిన మార్గదర్శకత్వం వ్యక్తిగత మార్గదర్శకత్వం. పిల్లలు చేసే ఈ క్రింది కార్యకలాపాలలో ఒకదానిలో సామాజిక, ఉద్వేగ, నైతిక, శారీరక వికాసాలకు అవకాశం ఉంటుంది. అది ఏంటంటే ఆడడం. క్రింది స్టేట్మెంట్లలో అనుభవపూర్వక అభ్యసనాన్ని ప్రతిబింబించని దానిని గుర్తించండి. విద్యార్థులు పాఠ్యపుస్తకాలను చదివి భావనలను అభ్యసించడం అనేది అనుభవపూర్వక అభ్యసనాన్ని ప్రతిబింబించని దానికి ఉదాహరణ. పిల్లవాని సమగ్ర ప్రగతి కార్డ్ వారి ఈ వికాసాన్ని సూచిస్తుంది. సంజ్ఞానాత్మక, మానసిక, చలనాత్మక, భావావేశ రంగాలను సూచిస్తుంది. ఒక ఉపాధ్యాయుడు ది ఎఫెక్ట్ ఆఫ్ స్టడీ హ్యాబిట్స్ ఆన్ ది అచీవ్మెంట్ ఆఫ్ స్కూల్ స్టూడెంట్స్ అనే అధ్యయనం చేసినాడు. ఈ అధ్యయనంలో స్వతంత్ర చరం ఏమిటి అంటే స్టడీ హ్యాబిట్స్ అనేది స్వతంత్ర చరం. రక్షణ తంత్రాల ఉపయోగానికి సంబంధించి సరికాని స్టేట్మెంట్ను గుర్తించండి. మరల ఉపయోగించడం వలన ఒకరి సామర్థ్యాలు మెరుగుపడతాయి. ఈ క్రింది పద్ధతిలో విద్యార్థి కేంద్రక అభ్యసనానికి తక్కువ పరిధి ఉంటుంది. ఉపన్యాస పద్ధతిలో విద్యార్థి కేంద్రక అభ్యసనానికి తక్కువ పరిధి ఉంటుంది. ఎందుకంటే ఉపన్యాస పద్ధతిలో టీచర్ ఓన్లీ లెక్చర్ ఇస్తాడు. అంటే టీచర్ అంటే ఉపాధ్యాయుడు చెప్పింది మనం వినాల్సి ఉంటుంది. విద్యార్థికి ఎక్కువ స్కోప్ ఉండదన్నమాట. తరగతి ఉపాధ్యాయురాలు ఆట స్థలంలో పిల్లలను గమనిస్తున్నప్పుడు షీనా నిప్పురవ్వను గమనించి కేకలు వేయడం ద్వారా పెద్ద ప్రమాదాన్ని ఎలా నివారించిందో నోట్ చేసింది. ఇది దీనికి ఉదాహరణ. దేనికి అంటే సంఘటన రచనాత్మక రికార్డ్.
వికాసాత్మక కృత్యాలకు సంబంధించి సరికాని దానిని గుర్తించండి. వికాసాత్మక కృత్యాలు పిల్లల వికాసాన్ని అర్థం చేసుకోవడంలో సహాయపడవు. చరిత్రను నేర్చుకోవడం ఆర్థిక శాస్త్రాన్ని నేర్చుకోవడంలో సహాయపడదు లేదా అడ్డుకోదు. ఇది దీనికి ఒక ఉదాహరణ. దేనికంటే శూన్య బదలాయింపు. ఎందుకంటే చరిత్ర వేరు, ఆర్థిక శాస్త్రం వేరు. సో ఇక్కడ బదలాయింపు అనేది జరగదు. సో శూన్య బదలాయింపు ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. నేర్చుకున్న విషయాన్ని ఎక్కువ కాలం స్మృతిలో నిల్వ చేసుకున్నట్టుకు ఈ ఆచరణ ఉపయోగపడదు. ఏంటి అంటే అవగాహన లేకుండా సాధన చేయడం. ఒక బాలుడు పాఠశాలకు మొదట్లో ఆసక్తి లేకుండా హాజరయ్యాడు. ఆ తర్వాత తన వినూత్న ఆలోచనలకు ఉపాధ్యాయుని నుండి వచ్చిన ప్రశంస కారణంగా ఉత్సాహంగా పాఠశాలకు హాజరవుతున్నాడు. ఇది దీనికి ఒక ఉదాహరణ. దేనికి అంటే కార్యసాధక నిబంధన సిద్ధాంతం. NCF 2005 ప్రకారం జ్ఞానాన్ని ఇలా పొందాలి. ఎలా అంటే అనుభవాలు మరియు పరస్పర చర్యల ద్వారా నిర్మించబడాలి. క్రింది వాటి నుండి మాస్లో అవసరాల అనుక్రమణీకరణకు సంబంధించి సరైన స్టేట్మెంట్ను గుర్తించండి. ఒక వ్యక్తి అన్ని నిమ్న అవసరాలు నెరవేరిన తర్వాతనే అత్యున్నత స్థాయి అవసరం అనగా ఆత్మ సాఫల్యతను చేరుకోగలడు. తమ కొడుకు పాడడం వల్ల ఆసక్తి చూపడాన్ని గమనించిన తల్లిదండ్రులు భవిష్యత్తులో తమ కొడుకును ప్రొఫెషనల్ సింగర్ని చేసేందుకు ప్రోత్సహించాలా లేదా అనే మార్గనిర్దేశం చేయమని ఉపాధ్యాయుడిని సంప్రదించారు. పిల్లవాడి సామర్థ్యాన్ని తెలుసుకోవడానికి, తల్లిదండ్రులకు మార్గనిర్దేశం చేయడానికి ఆ పిల్లవాడిని ఈ అంశంలో ఉపాధ్యాయుడు అంచనా వేయాలి. ఏ అంశంలో అంటే సహజ సామర్థ్యంలో. ఆర్టీఈ చట్టం 2009లోని సెక్షన్ 29(2) ప్రకారం విద్యా ప్రణాళిక మూల్యాంకన విధానాన్ని నిర్దేశించేటప్పుడు అకాడమిక్ అథారిటీ క్రింది వాటిలో ఒకదాన్ని పరిగణలోకి తీసుకోవాల్సిన అవసరం లేదు. అదేంటంటే బోధనా మాధ్యమం వీలైనంత వరకు 6వ తరగతి నుండి ఆంగ్లంలో ఉండాలి. క్రింది వాటిలో వైఖరిని మాపనం చేయని సాధనాన్ని గుర్తించండి. కాటిల్ 16PF అనేది వైఖరిని మాపనం చేయదు. అతి సంరక్షణ పెంపక శైలిలో పెరిగిన పిల్లలు ఈ కింది లక్షణాన్ని ప్రదర్శిస్తారు. తక్కువ సమర్థత కలిగిన సామాజిక నైపుణ్యాలు గల పిల్లలుగా ప్రదర్శిస్తారు. వైగాట్స్కి సాంఘిక నిర్మాణాత్మక సిద్ధాంతానికి సంబంధం లేని భావనను గుర్తించండి. అహం కేంద్ర భావం అనేది ఇందులో ఇన్వాల్వ్ అవ్వదు. జీవితంలో ఏదైనా పొరపాటు చేసినా లేదైనా తప్పు చేసినా అతని తల్లిదండ్రులు అతనిని ప్రేమతో ఆప్యాయతతో చూస్తారని, అతని నిర్ణయానికి విలువ ఇస్తారని రోహన్కి తెలుసు. రోహన్ తల్లిదండ్రులు దీనిని ప్రదర్శిస్తున్నాను. దేనిని అంటే నిబంధనలు లేని సానుకూల గౌరవం. విభిన్న అభ్యాసకుల వ్యక్తిగత అవసరాలను తీర్చుటకు బోధనను ఇలా స్వీకరించుట. ఎలా అంటే అభ్యాసకుల ప్రత్యేక సామర్థ్యాలు, ఆసక్తులు, అభ్యసన శైలులను తీర్చుటకు విభిన్న బోధనలను అమలు చేయుట. లాస్ట్ క్వశ్చన్. బ్రూనర్ బోధనా సిద్ధాంతం ప్రకారం అభ్యాసకులు దీని ద్వారా జ్ఞానాన్ని నిర్మించుకుంటారు. అన్వేషణ, ఆవిష్కరణ, చురుకుగా పాల్గొనడం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.